హాయ్ టు ఆల్. ఇదైతే మొన్న మా బాబు హాస్టల్కి వెళ్ళేటప్పుడు వీడియో అండి. మా బాబు హాస్టల్కి వెళ్ళే ముందు రోజు మొత్తం అన్నీ సర్దాను. బట్టలు టవల్ బాగుందా లేదా అని చూస్తున్నాను. అన్నీ సర్ది తెల్లారి మేము వెళ్ళేటప్పుడు ఇది వెళ్ళేట రోజు వీడియో అండి. మా బాబు చాలా బాధగా ఉన్నాడు. నాకు కూడా వాడిని చూస్తే చాలా బాధ అనిపించింది. అట్లనే వెళ్ళేటప్పుడు భువనగిరి ఎల్లమ్మ గుడి ఎప్పుడు చూడలేదండి. మేము ఎన్నోసార్లు అక్కడి నుంచి వెళ్తూ ఉంటాం, కానీ ఈ భువనగిరి ఎల్లమ్మ గుడి ఎప్పుడు చూడలేదండి. చాలా మహిమగల తల్లి అని అందరు చెప్తూ ఉంటారు, కానీ మేము ఎప్పుడు చూద్దామనుకున్నా అసలు ఆ టైం కుదరకనా ఏదో కానీ ఎప్పుడు మిస్ అవుతూ ఉన్నాం. కానీ ఈసారి వెళ్ళేటప్పుడు ఎట్లాగో దర్శనం చేసుకొని ఇంకా వెళ్దాము, బాబుని హాస్టల్లో వదిలేసి వద్దామని ఆగాము. అక్కడ దర్శనం మంచిగా అయింది. ఎక్కువ మంది ఏం లేరు. వెళ్ళి ఇక్కడనేమో అస్సలు దేవత ఇందులో ఉంటుందండి, ఈ గుడిలో ఉంటుంది. కాకపోతే వాళ్ళు క్యాప్చర్ చేయొద్దన్నారని చెప్పి మేము పెద్దగా తీయలేదు. ఇక్కడ ఉంటుంది అసలు దేవత ఈ గుడిలో. ఇక్కడి నుంచి వచ్చినాక అక్కడ మామూలుగా మనం లోపలికి వెళ్ళి చూడవచ్చు, ఎంతసేపు అయినా ఉండొచ్చు. ఇక్కడ అందరు చాలా జంతు బలి అలా ఇస్తారు. ఇక్కడేమో ఒక పెద్ద విగ్రహం ఉంది. అక్కడ కొన్ని ఫొటోస్ వీడియోస్ అలా తీసుకున్నాము. ఇక్కడి నుంచి అందరు ప్రదక్షిణలు చేస్తున్నారు. తర్వాత బయటికి వచ్చేటప్పుడు హైవే మీద ఇట్లా బయటికి వచ్చేటప్పుడు కొంచెం తీసాము. తర్వాత ఇదేమో యూనివర్సిటీకి వెళ్తున్నాము. ఇక్కడ నుంచి ఇక్కడ మాది ఓయూలో సోషియాలజీ అవుతుందండి. దానికోసమని మేము ప్రాజెక్ట్ సబ్మిట్ చేసేది ఉండే. అవన్నీ మా అంబేద్కర్ యూనివర్సిటీ ఓయూలో, ఉస్మానియా యూనివర్సిటీలో, అంబేద్కర్ యూనివర్సిటీలో మేము సోషియాలజీ చేస్తున్నాము. వాటి ప్రాజెక్ట్ సబ్మిట్ చేయడానికని వెళ్ళాము. ఇది మొత్తం ప్రాంగణం అండి, చెట్లతోనే ఉంది. ఇక నేను కూడా బయటికి వెళ్తున్నాను. అక్కడ ఒక దగ్గర మనకు అన్నీ ఫిలప్ చేసుకుని వెళ్తున్నాము. ఇక్కడ సబ్మిట్ చేసేది ఉంటుంది. ఇక్కడ చూడండి, మా సార్ సబ్మిట్ చేస్తున్నారు. ఇద్దరం చేస్తున్నాము సోషియాలజీ. తర్వాత ఇంకా బయటికి వెళ్తున్నాము. ఇది అక్కడ పార్కింగ్ చేసాము, కార్ అక్కడ పార్కింగ్ చేసి వెళ్తున్నాము. తర్వాత బాబుని హాస్టల్కి తీసుకెళ్ళడానికి అక్కడ అట్లాగే లంచ్ టైం అయిపోయిందండి. స్కూల్లో లంచ్ టైం అయిపోవడంతో సరేలే చేసేది ఏం లేదు కదా, హోటల్లో తినేసి వచ్చేసాము. ఇది హాస్టల్లో సార్ వాళ్ళతోని మా సార్ మాట్లాడుతుండ్రు. ఇది రూమ్ అన్నీ సెట్ చేసాము. ఇదేమో బుక్స్ ఇచ్చారు అప్పుడే. మా సార్ అన్ని బుక్స్ చెక్ చేసి ఒకసారి మంచిగా తర్వాత పేర్లన్నీ రాశారు నీట్గా. మొత్తం వచ్చేటప్పుడు ఇక చాలా బాధాకరంగా ఎంత ఏడిచామో మేము చాలా బాధపడ్డాము. అసలు అది చెప్పరాని బాధ అండి. ఇంక వచ్చేటప్పుడు మా సార్ టీ తాగుతా అంటే సరే అని అక్కడ ఒక నిమిషం ఆగి టీ తాగి వచ్చాము. ఇది మా బాబు వాడు బాధపడే ఫోటో. నాకు అస్సలకి ఎంత వదిలి రాబుద్ది కాలేదు. కొన్ని ఫొటోస్ కూడా యాడ్ చేశాను, చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.